హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ సైడ్స్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇదైతే మా బాబు బర్త్డే రోజున వ్లాగ్ అనమాట. ఇదైతే April 10 అనమాట అండి. ఇది అయితే మార్నింగ్ ఫోటో అనమాట. వాడు స్కూల్లో పిల్లలకి ఇవ్వాలని వాడు వెళ్ళిపోయాడు మార్నింగ్. ఇది ఈవినింగ్ వాడు వచ్చేసరికి ఇలా అయితే రెడీ చేసాము. చాలా సింపుల్గా మా అపార్ట్మెంట్ చిల్డ్రన్ పిలుచుకునండి చాలా సింపుల్గా చేసామండి వాడు బర్త్డే అయితే. ఇదైతే కేక్ అండ్ మిర్చి సమోసాలు అయితే పెట్టలేదండి, ఇవైతే పెట్టామన్నమాట పక్కనే. అవి వేరేగా తర్వాత ప్లేట్లో పెట్టామండి. బిస్కెట్స్, చాక్లెట్, కేక్ మాత్రమే పెట్టాము ఇక్కడ. అవి కేక్ కటింగ్ తర్వాత వాళ్ళందరికీ పిల్లలకి అలా ప్లేట్లు అయితే పెట్టామండి, సమోసాలను మిర్చిని. ఇక్కడైతే మా అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలందరినీ పిలుచుకుని చాలా సింపుల్గా చేసుకున్నామండి బర్త్డే అయితే అది. ఇక్కడ వాళ్ళ డాడీ నేనైతే అన్ని ఆశీర్వదిస్తున్నమాట. చూడండి, వీళ్ళు లేట్గా వచ్చారండి పాపం. కేక్ కటింగ్ అయిన తర్వాత ట్యూషన్కి వెళ్ళారంట. తర్వాత వచ్చారు పిల్లలైతే. వీళ్ళందరూ అయితే ముందు నుంచి బాగా ఎంజాయ్ చేశారండి. గేమ్స్ ఏమో ఆడుకుని చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట రోజు పిల్లలందరూ. ఇక్కడైతే బర్త్డే పాట పాడుతున్నారండి. అదైతే వినండి మీరు కూడా. నేనైతే వాయిస్ వాడు ఇవ్వట్లేదు. ఇక్కడైతే చూడండి. ఓకే అండి, ఇక్కడైతే ఇంకా కేక్ కట్ చేస్తున్నాడు వాడు. ఇక్కడైతే పిల్లలందరం అయితే గేమ్స్ ఆడేస్తున్నాడండి మా వాడు. అదే ఆడుతున్నారు చూడండి. ఇలా వచ్చేయండి, ఇక్కడికి వచ్చేయండి. కాసేపు అలా ఆడించిన తర్వాత అయితే వాళ్ళని ఇక అది బర్త్డే కేక్ కట్ చేయక ముందండి గేమ్ ఆడించింది. అంటే ముందు కేక్ కటింగ్ చేసింది వీడియో పెట్టాను అనమాట. వెనకాల అయితే గేమ్స్ పెట్టాను కేక్ కటింగ్ చేయకముందు అనమాట. కొంతమంది చిల్డ్రన్ రాలేదని వాడైతే గేమ్స్ ఆడించడు అప్పుడుదండి. ఇది ఇంకా కేక్ కటింగ్ లాస్ట్లో పెట్టాను అనమాట ఈ వీడియో అయితే. చాలా ఫన్నీగా ఆడుకున్నారు. నాకు నచ్చిందని మీరు కూడా చూస్తారని పెట్టానండి. చూసి ఎంజాయ్ చేయండి. ఈ పాప అయితే ప్యాంట్ వేసుకున్న, జీన్స్ ప్యాంట్ వేసుకున్న పాప అయితే నేను ఆడతాను అంటుందండి. ఆడబోతా అన్నయ్య అంటుంది. ఆడించారండి ఆ పాపను కూడా. చాలా సుసింద్రి అండి ఆ పాప అయితే. చూడండి అలా హ్యాండ్స్ ఎత్తుందో. నేను ఆడుతా అంటుంది. ఆడించకపోతే ఏడుస్తూ ఉంటుంది అనమాట. చాలా మట్టుగా ఆడేస్తారండి గేమ్స్ అయితే. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా ఆడించాలని మా బాబు ఉద్దేశం. మొత్తం ఆడిస్తున్నాడు. ఇద్దరు పిల్లలండి అందరూ కూడా. చూడండి పాప అయితే ఆడతాను కూడా తినేస్తుంది.
వాడు చూడండి మాస్టర్ లాగా ఎలా ఆడిస్తున్నాడు వాళ్ళందరినీ, పిల్లల మాస్టర్ లాగా. నాకైతే చాలా నవ్వు వచ్చింది వాడిని చూస్తే. ఒక మాస్టర్ లాగా అనిపించాడు నాకైతే, గేమ్స్ మాస్టర్ లాగా. అలా కాసేపు ఆడిస్తున్నాడండి. ఇంతలో మా వారు వెళ్ళి సమోసాలు తీసుకురావడానికి వెళ్ళారనమాట. వేడి వేడి సమోసాలు. ఆ రోజైతే కొంచెం వాతావరణం అయితే చల్లగా ఉండడం వల్ల చల్లారిపోతేనే ముందుగా తెచ్చి పెట్టుకోలేదండి. అందుకని తీసుకురావడానికి వెళ్ళారనమాట. పిల్లలు వేడి వేడిగా తింటే బాగుంటుంది కదా అనేసి. కొంతమంది పిల్లలు అయితే వాళ్ళకి కేక్ అయితే తినకూడదండి, వాళ్ళకి పొంగు వచ్చింది. దానివల్ల వాళ్ళకి వేరే పచ్చిగా అయితే వేరే సమోసాలు కూడా తీసుకొచ్చారండి. వాళ్ళకి వేరే వీళ్ళకి వేరే కానీ వాళ్ళు తినకూడదనే ఉద్దేశంతో తీసుకొచ్చారనమాట. ఇప్పుడైతే మళ్ళీ కేక్ కట్ చేసిన ఫోటోలు అయితే యాడ్ చేస్తున్నానండి, చూడండి. ఆ వాడికి ఇద్దరం కలిసి తినిపిస్తున్నామండి, డాడీ నేను. ఆ పాప అయితే వీడియో తీస్తుందన్నమాట. ఏదో మాకున్నంతలో ఇలా చాలా సింపుల్గా చేసుకున్నామండి బర్త్డే అయితే. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటానండి. ఓకే అండి, బాయ్. ఇంకా కొంచెం వీడియో ఉంది, చూస్తూ ఉండండి. బాయ్. మా అపార్ట్మెంట్లో ఒక బాబు అయితే వాడి కోసం ఒక లెటర్ రాసుకొచ్చాడండి. వాళ్ళ లెటర్ చదివి పిల్లలందరూ ఫన్నీగా నవ్వుకుంటున్నారనమాట. ఆ లెటర్ చూసి ఒకరి తర్వాత ఒకరు చూసి నవ్వుతున్నారు. అదే క్లిప్ యాడ్ చేశాను లాస్ట్లో అయితే. చూడండి మా వాడైతే సిగ్గుపడుతున్నాడు అనమాట. అప్పటికే కేక్ కటింగ్ అయిపోయిందండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.